బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హనుమకొండ బాలుడు నిరంజన్ గురించి తెలియంది కాదు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ పరామర్శించినటువంటి నిరంజన్ అనే బాలుడు మృతి చెందాడు. అయితే ఇటీవల నిరంజన్ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు నిరంజన్. రాత్రి 11 గంటలకు నిరంజన్ అనే బాలుడు మృతి చెందాడు. ఇవాళ హన్మకొండలో నిరంజన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక హన్మకొండ బాలుడు నిరంజన్ మృతి చెందాడు. ఇటీవల నిరంజన్ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. గత కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో నిరంజన్ అనే బాలుడు వ్యాధితో బాధపడుతున్నాడు. అర్ధరాత్రి 11 గంటలకు నిరంజన్ మృతి చెందాడు. అయితే నేడు హన్మకొండలో నిరంజన్ యొక్క అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. హన్మకొండ బాలుడు నిరంజన్ మృతి ప్రస్తుతం తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే హన్మకొండ బాలుడు నిరంజన్ మృతి చెందాడు. ఇటీవల నిరంజన్ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో నిరంజన్ అనే బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు. అర్ధరాత్రి 11 గంటలకు నిరంజన్ మృతి చెందాడు. అయితే నేడు హన్మకొండలో నిరంజన్ అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. ఇక హన్మకొండ బాలుడు నిరంజన్ మృతి చెందాడు. ఇటీవల నిరంజన్ను పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అయితే కొంతకాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాలుడు నిరంజన్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్ధరాత్రి 11 గంటలకు నిరంజన్ మృతి చెందాడు. అయితే ప్రస్తుతం నిరంజన్ యొక్క మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. నేడు హన్మకొండలో నిరంజన్ అంత్యక్రియలు అయితే నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మన ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, బాలుడు నిరంజన్ మృతి చెందడం గల కారణాలు ఏంటి? దీనిపైన మరిన్ని అప్డేట్స్ ఏంటి? రైట్ కిరణ్, అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానుడు ఎవరైతే ఉన్నారో బాలుడు నిరంజన్ తెల్లారుజామున చనిపోవడం మాత్రం దిగ్బాధితులకు గురి చేసింది. వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాకు చెందినటువంటి గత కొంతకాలంగా డిఎండి వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఈ రోజు తెల్లారుజామున అయితే అతను మృతి విధించారు. అయితే పవన్ కళ్యాణ్ ఎంతో వీరాభిమానటువంటి అతను వీరాభిమానటువంటి పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసి తుది రోజుల్లో అతన్ని కలవడం మాత్రం అతను చివరికి కూడా మాత్రం నెరవేరిందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఇతనికి అంటే 90 నుంచి ఇతనికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది. మాకైతే జూన్ లో పవన్ కళ్యాణ్ కలిసి అతనికి ఒక కుక్క పిల్ల బహుమతి ఇవ్వడం, ప్లస్ అంటే ఒక ట్యాబ్ కూడా బహుమతి ఇవ్వడం కూడా అక్కడ అందరూ కలిసి దాదాపు 40 నిమిషాల పాటు ఆ కుటుంబంతో పరామర్శించడం జరిగింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఏదైతే ఉందో అయితే అతను ఆరోగ్య క్షీణించి మరణించడం మాత్రం ఇటు కుటుంబ సభ్యులతో పాటు అటు జనసేన అభిమానులకు కూడా దిగ్బంధి చేశారు. ఇప్పటికే అతనికి కొంతమంది సానుభూతి ఇస్తూ అంటే చెప్తున్నారు ఏదైతే ఉందో బాలుడిని చివరి కోరిక మాత్రం మా అభిమాని మాత్రం నెరవేర్చారు. అయితే ఆ సమయంలో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో మేము మన ఇద్దరం కలిసి OG2 సినిమా కూడా థియేటర్ లో కలిసి చూద్దామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా కూడా నెరవేర్చలేదు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ కూడా తీర్థపరుస్తాడు. అదే శ్రీవారికి సంబంధించిన తీర్థప్రసాదాలు కూడా బాలుడికి అప్పగించి మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పడం జరిగింది. అలాగే ఆ కుటుంబ సభ్యానికి ఆర్థిక పరిస్థితి కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఒక క్యాంటీన్ కూడా పెట్టిస్తామని చెప్పారు. అలాగే ఆర్థిక సహాయం కూడా చేస్తారు. ఇదంతా చేసినా గానీ ఆ బాలుడు మృతి చెందడం బట్టే ఆ కుటుంబం మాత్రం కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నెటిజన్లు కూడా అతనికి సంతాపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం తెలుసుకోవచ్చు కిరణ్.
అయితే అశోక్ అంత్యక్రియల తర్వాత కావచ్చు, అయితే కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏమైనా పరామర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా పరమించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ బాలుడు ఎంతగా ప్రేమించారు, అభిమానించారు అనే సంగతి దాదాపు 40 నిమిషాలు పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు ఆర్థిక భారం కావచ్చు, ఇటు ఆరోగ్యంగా ఉండేందుకు అతనికి 1,00,000 రూపాయలు సహాయం చేయడం కావచ్చు, ఇట్లా కాంట్రాక్ట్ పెట్టడం కావచ్చు. ప్రతిదీ కూడా తనకు ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. అయినా కానీ ఆ బాలుడు చనిపోవడం వల్ల మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన స్పందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అశోక్.